గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే టాపిక్ దొరకలేదు. సో కొంచెం ఏం చేయాలో తెలియక ఏ పడితే అది చేస్తే వ్యూస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి నేనైతే వీడియో చేయట్లేదు. ఎందుకంటే మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు ఇంపార్టెంట్. మనం ఏం వీడియో చేసాం అనేది కాదనమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆజాద్ ఫౌజ్ దళపతి నేతాజీ గారు సుభాష్ చంద్రబోస్ గారిది 129th బర్త్డే అనమాట. అలా నేను డెత్ డే వీడియో చేశాను. ఆల్రెడీ నేను చూశాను. అదే ఇయరు క్లారిటీగా అయితే ఇవ్వలేదు, ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు కూడా అనమాట. ఆయన సస్పెన్స్ డెత్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మాకు సుభాష్ చంద్రబోస్ గారిని ఇవ్వాలని రూల్ పెట్టారనమాట. ఆయన ఇస్తేనే మేము కదులుతాము ఇండియా నుంచి అని. సో అప్పుడు ఆయన పారిపోయారని టాక్, అది నిజమేగా తెలియదు. అక్కడ దాక్కున్నారని, తర్వాత కొన్నాళ్ళకి చనిపోయారని చెప్పి టాక్ అనమాట. సో ఆయన చనిపోయింది ఎవరికి తెలియదు, ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు అప్పట్లో. సో బర్త్డే అయితే 23rd January 1897లో పుట్టారనమాట. సో ఇప్పటికి 129 years అయింది. జోహార్ సార్, అమరే సెల్యూట్. అప్పట్లో మహాత్మా గాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారనమాట మన ఇండిపెండెన్స్ డే రావడానికి. వీళ్ళు చేసిన కష్టం మనం ఇప్పుడు బుగ్గిపాల్లో పోస్తున్నాం, అది వేరే మ్యాటర్. చెప్తే జనాలకి మళ్ళీ ఏదో నేను సొంతంగా కావాలని చెప్పాను, ఏంటో మమ్మల్ని అనేస్తాం అనుకుంటారు. అది నిజం, వాస్తవం. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి అక్కడ ఒక 53, ఇది ఒక 26-17 years అయినా కూడా మన దేశం ఇంకా డెవలప్డ్లో ఉందంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మన నాయకులు ఎంత దారుణంగా మనం పరిపాలిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక నుంచి అయినా మనం నడిపించేవాడికి మనం ఓటు వేయాలి, కానీ మనల్ని నన్నెత్తి మీద తొక్కేవాడికి కాదు. ఓటు ఒక ఆయుధం అన్నమాట. మనకు కావాల్సిన ఎన్నుకోవడానికి. అంతేగాని మనకి ఏదో మనకు ఆ క్షణానికి మనకి నచ్చింది చేస్తున్నారు కాబట్టి మన 5 years భవిష్యత్తుని, మన లైఫ్ని నాయకులు చేతిలో పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు దీంట్లో టాపిక్ కాదు, నార్మల్గా అయితే చెప్పదలుచుకుని చెప్పాను. ఇప్పుడు 129 years అయింది. ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ డెత్స్ చాలా ఉన్నాయి అప్పట్లో. లైక్ సుభాష్ చంద్రబోస్ గారిది కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారిది కావచ్చు, భగత్ సింగ్ అనేది ఊరేశారు. ఇలా కొన్ని సస్పెన్స్ డెత్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సస్పెన్స్ డెత్స్ అప్పట్లో ఏమేమి జరిగినాయి అని. నేను ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సెల్యూట్ టు అవర్ నేషనల్ ఫ్లాగ్. సెల్యూట్ టు అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్.